మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారా? అంటే మీలో ఉన్నటువంటి శక్తి మీరు తెలుసుకోలేకపోతున్నారు. చాలా మంది జీవితంలో ఓటమికి కారణము వాళ్ళలో ప్రతిభ లేకపోవడం కాదు, తమపై తమకు నమ్మకం లేకపోవడం. ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక గద్ద గుడ్డు పొరపాటున కోళ్ల మధ్య పడిపోయింది. ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటి గద్ద పిల్ల కూడా కోళ్ల మధ్యనే పెరిగింది. కోళ్లు ఎంత ఎత్తు ఎగిరితే అది కూడా అంతే ఎత్తు ఎగిరేది. కోళ్లు ఏం తినేవో అది అవే తినేది. కోళ్లు ఎలా జీవించేవో ఇది కూడా అలానే జీవించేది. ఒకరోజు ఆకాశంలో ఒక భారీ గద్ద ఎగురుతూ కనిపించింది. దాన్ని చూసి ఆ గద్ద పిల్ల అడిగింది, అది ఎవరు అని అడిగింది. కోళ్లు చెప్పిన సమాధానం ఏంటంటే, అది గద్ద, పక్షులకే రాజు, అది చాలా ఎత్తులో ఎగురుతుంది, అలా మనం ఎగరలేము అని చెప్పాయి. ఆ గద్ద పిల్ల కూడా అదే నమ్మింది. తాను కూడా గద్ద అన్న విషయం తెలుసుకోకుండా జీవితాంతం కోడిలాగానే బతికేసింది. ఈ కథలోని గద్ద పిల్లలాగానే చాలా మంది ఈ కాలంలో యువత తమ శక్తిని తక్కువ అంచనా వేసుకుంటున్నారు. రోజు ఫెయిల్ అయితే నాకు ఇంకేమి రాదంటారు. ఒక్కసారి ఏదైనా ఇంటర్వ్యూలో తిరస్కరించబడితే నేను ఇంకా పనికిరానేమో అంటున్నారు. ఇక నా వల్ల కాదు అనుకుంటున్నారు. కానీ నిజంగా మీ ఓటమిని మీ సామర్థ్యం నిర్ణయించదు. మీ పరిస్థితులు మీ విలువను నిర్ణయించవు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అది కూడా మిమ్మల్ని నిర్ణయించదు. మీ భవిష్యత్తును నిర్ణయించేది మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది. గుర్తుంచుకోండి, ఒక విత్తనంలోనే అడవి దాగుంది, ఒక చినుకులోనే సముద్రం దాగుంది. అలాగే మీ లోపల కూడా మీరు ఊహించలేనంత శక్తి దాగుండొచ్చు. కానీ ఆ శక్తి బయటికి రావాలంటే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. నీలో ఉన్న శక్తి నీకు తెలిసిన రోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి భయాలన్నీ చాలా చిన్నవిగా కనపడతాయి. కాబట్టి నీ కలలను చిన్నవిగా చేయకు, నీ ఆలోచనలను పెద్దవిగా మార్చు. అదే గెలుపుకు నాంది.